టీవీలోకి వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం. ఇది సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ సినిమా కొట్టేసింది. అందులో బుల్లిరాజు అనే క్యారెక్టర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నది. సినిమా కూడా 300 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఫస్ట్ టైం మరి 1 month తర్వాతనే థియేటర్ మన ఓటీటీలోకి వస్తుంది, ప్లస్ సినిమాలో మన టీవీలలో కూడా వస్తుంది. ఓటీటీలోకి రాకముందుకే ఈసారి టీవీలో వేసుకున్నారంట. జీవాలు మన స్పెషల్ గా అనౌన్స్ చేశారు, ఇది అఫీషియల్ గా అనౌన్స్మెంట్ ఇచ్చింది. మళ్ళీ వీళ్ళ ఈ డైరెక్టర్ వెంకటేష్ కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ హిట్. థర్డ్ మూవీ అదే సినిమా F2 బీభత్సంగా హిట్ అయింది. F3 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయినప్పుడు, తర్వాత F3 కూడా హిట్ అయింది. ఇక ఈ సినిమా సంక్రాంతికి వస్తున్నాం అంటే పెద్ద పెద్ద సినిమాలు ఎవరో రామ్ చరణ్ గేమ్ చేంజర్ వచ్చింది, బాలకృష్ణది వచ్చింది. సంక్రాంతి విన్నర్ ఇదే అనుకుంటా. సంక్రాంతి 100% సంక్రాంతికి వస్తున్నాం. అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో అందరికి తెలిసిందే. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోలుగా నటించిన ఈ సంక్రాంతి స్పెషల్ గా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఫస్ట్ టైం ఇది. అంటే మామూలుగా ఏ సినిమా హిట్ అయినా, హిట్ కాకుండా రిలీజ్ అయిన తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత టీవీలోకి వస్తుంది. కానీ జీవాలు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు, ఓటీటీ కంటే ముందే టీవీలోకి మేము వస్తున్నాము అని చెప్పి అన్నారు. అంటే చాలా మంది చూసారు. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు అంటే ఫ్యామిలీ మొత్తం చూస్తారు. ఇది చాలా మంది చూడని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే ఎప్పుడెప్పుడు వస్తుందా ఓటీటీలో, అంటే కామెడీ కూడా విపరీతంగా ఉంది. సినిమా మాత్రం మళ్ళా హీరో కూడా సంక్రాంతి హీరో. సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా హిట్. సంక్రాంతి అనే పేరుతో ఒక సినిమా సంక్రాంతికి రిలీజ్ చేసిండు, హిట్. విక్టరీ వెంకటేష్ పేరు మీద ఈ వీళ్ళ పీరియడ్ లో ఆయన 300 కోట్ల క్లబ్ లో చేయడం కూడా ఫ్యామిలీ హీరో. చిరంజీవి 150 దగ్గర ఆగిపోయాడు, బాలకృష్ణ బంధు దగ్గర అటు కొట్టుకుంటుండ్రు. నాగార్జున అంటే నాగార్జున సినిమాలో ఇక ఈయన 300 కోట్లు అంటే మామూలు విషయం కాదు. టీవీలో మాత్రం ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ క్రియేట్ చేస్తారు రికార్డు. ఎందుకంటే ఎక్కువ రైట్స్ వస్తే అవి కూడా థియేటర్ కి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు టీవీలోకి వస్తే చూద్దాం అన్నట్టు. చూద్దాం మరి.